పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తుంది. అయితే ఈ కార్యక్రమం కడప జిల్లా వేంపల్లిలో కనిపించడం లేదు. వేంపల్లి మేజర్ పంచాయతీలోని చాలా వీధులు చెత్తా చెదారంతో నిండిపోయాయి. చెత్తతో నిండిన రోడ్లను పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మూలంరెడ్డి ధృవకుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి శివాలయం గుడి నుండి పాత బజార్ వరకు చెత్త ఉన్న ప్రాంతాల్లో రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడారు. మేజర్ పంచాయతీలో చెత్తను శుభ్రం చేయించడం విఫలమైన పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సర్పంచ్ పాలక మండలి సభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని, అలాంటప్పుడు ఎమ్మెల్యే పదవికి అనర్హుడని ఆరోపించారు. కూటమి నాయకులు అధికారులు పంచాయతీని గాడిలో పెట్టడంలో విఫలమయ్యారని తెలిపారు. మీ పని మీరు కానీ చేస్తా అది ఎట్టి పద్యం మనం వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం మేజర్ పంచాయతీ అయినటువంటి వేంపల్లి మండలం వేంపల్లి గ్రామం నందు ఉన్నాం. ఇక్కడ పారిశుద్ధ్యం ఏ విధంగా ఉందంటే కుప్పలుగా పడిపోయింది. దీనికి అధికారులు ఎటువంటి పరిష్కారం చూపలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటని అడుగుతున్నాం. ఇంతకుముందు మేము ప్రశ్నించడం జరిగింది. ఈఓ గారు రావడం జరిగింది. ఈఓ గారు మళ్ళీ సెలవు మీద వెళ్ళిపోవడం జరిగింది. మన పంచాయతీ ఆఫీసులో నిధులన్నీ ఏమైపోయినాయని క్వశ్చన్ చేస్తున్నాను. మన పంచాయతీ నిధులు ఏమైనాయి? కాకెత్తగలిందా లేదంటే గద్ద తన్నుకుపోయిందా? ఎందుకు మీరు డబ్బులు ఇవ్వకున్నారు? ఇంతకుముందు అడిగితే చెక్ పవర్ లేదు, సైన్ మాకు ఈవో రావాలని అడిగినారు. ఈవో గారు వచ్చారు కదా, సర్పంచ్ ఈవో గారిదే కదా మొత్తం మెయింటెనెన్స్ అంతా. రాజకీయ కక్ష కోసం పులివెందుల అభివృద్ధి వేంపల్లి అభివృద్ధి మీకు దోహదపడదా? కూటమి నాయకులకు స్ట్రైట్ క్వశ్చన్ ఇస్తున్నా. మీకు డబ్బులు కావాలన్నా అభివృద్ధి కావాలన్నా? మీరు అభివృద్ధికి పాటుపడతారా పాటుపడరా? నిర్మోహమాటంగా మీడియా సమక్షంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్న విధంగా స్థానిక ఎమ్మెల్యే ఆయనకు ఏమీ పట్టదు, స్థానిక సమస్యలే పట్టవు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయనకు ఎంతసేపు ఉన్నా ప్రత్యేక ప్రతిపక్ష హోదా మీద తప్ప వేరే దాని మీద ఆశ లేదు ఆయనకి. ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆయన పోయి అసెంబ్లీలో మన సమస్యలు చెప్తాడంట. ఎందుకు వేసినవయ్యా నీకు ఓట్లు? 60,000 ఓట్ల పైచీలకు గెలిపించుకున్నాం నిన్ను. నీకు చేత కదా చావలేదా? మాజీ ముఖ్యమంత్రి మా రాజశేఖర రెడ్డి బిడ్డవి. రాజశేఖర రెడ్డి గారు ఉండేప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ బుద్ధున్నా ఈ విధంగా ఉండిందా? పులివెందుల నియోజకవర్గంలో ఏ బుద్ధున్నా ఈ సమస్యలు తలెత్తినాయని క్వశ్చన్ చేస్తున్నా నిన్ను. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అంటారు. ఏంది రాజశేఖర రెడ్డి బిడ్డవా? రాజశేఖర రెడ్డి అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే రాజశేఖర రెడ్డి అన్నట్టు ఉండింది ఈ బుద్ధు. ఇదే జగన్ రెడ్డి అంటే అభివృద్ధి శూన్యం, అభివృద్ధి శూన్యం, పరిశ్రమలు శూన్యం, అన్ని శూన్యం అనే విధంగా ఉన్నాయి. నువ్వు ఇక్కడ స్థానికంగా వహిస్తున్న ఎమ్మెల్యే కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇది మఠం వీధి, ఇది మార్కెట్, అదేమో డ్రైనేజ్ కాలువ. మనం మీద రోడ్డు మీద ఉన్నాం. ఇవేమో చెత్త కుప్పలు, రోడ్డు మీద చెత్త కుప్పలు. డ్రైనేజ్ కాలువేమో పూర్తిగా చెత్తా చెదారంతో ప్లాస్టిక్ వస్తువులతో అది నిండిపోయింది. నీళ్లు పోవడం లేదు. నీళ్ళు వచ్చేసి రోడ్ల మీద పారుతున్నాయి. రోడ్ల మీద చెత్త, మురికి నీరు, పందులు, కుక్కలు, ఆవులు, దోమలు, మనుషులు సహజీవనం చేస్తారు.
వేంపల్లె గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పడకేసింది. గత 40 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా, నేను డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టి 77లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా, ఈ యొక్క 40-50 సంవత్సరాల్లో ఇంత అధ్వాన్నమైన పరిస్థితి వేంపల్లె మేజర్ పంచాయతీలో ఎప్పుడూ లేదు. దీనికి ప్రధాన కారణం పారిశుద్ధ్య సిబ్బందికి 5 నెలలుగా జీతాలు, వాళ్ళకి ఇచ్చేదే అంతంత 6,000, 10,000, అది కూడా 5 నెలల ముందు ఇవ్వలేదు. వాళ్ళకు పారిశుద్ధ్య సిబ్బందికి వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి, కుటుంబాలు జరగాలి. దానివల్ల వాళ్ళు వచ్చేసి మనస్ఫూర్తిగా పారిశుద్ధ్య సిబ్బంది పనులు చేసే అవకాశం లేకుండా పోయింది. 5 నెలల ముందు జీతాలు లేకుండా ఏం చేస్తూ ఉన్నారు? సర్పంచ్ ఏం చేస్తున్నాడు? వార్డు మెంబర్లు ఏం చేస్తున్నారు? పాలక మండలి ఏం చేస్తూ ఉంది? స్థానిక కూటమి అధికారులు ఏం చేస్తున్నారు? పంచాయతీ అధికారులు, డిపిఓ కానీ, కలెక్టర్ కానీ ఈరోజు వచ్చేసి స్వచ్ఛాంధ్ర 3వ శనివారం అంట. ఇదేనా స్వచ్ఛాంధ్ర అంటే? ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు డే ఇన్ అండ్ డే అవుట్ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, సంపదాంధ్ర, ఆరోగ్యాంధ్ర అని డైలాగ్ చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఫీల్డ్లో చూస్తే ఇది మురికాంధ్ర, దరిద్రపాంధ్ర, అనారోగ్యాంధ్ర, నకిలీ స్వర్ణాంధ్ర. ఈయన పవన్ కళ్యాణ్ గారేమో ఆయనకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, మళ్ళీ ఉప ముఖ్యమంత్రి. ఆయనకు సనాతన ధర్మం తప్ప శాఖా ధర్మం తెలియదు అనుకో. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఘోరంగా వైఫల్యం చెందాడు. నీకు ఈ శాఖ మీద ఇంట్రెస్ట్ లేకుంటే ఈ శాఖకు రాజీనామా చేసి ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ ఎండోమెంట్ శాఖ ఇప్పించుకో, దేవాదాయ శాఖ. నువ్వు సనాతన ధర్మం దేశాలని తిరుక్కుంటూ ఉండు. ఆ శాఖ ఏదో ఆనం రామనాయుడికి ఇస్తే నీకంటే అంత బెటర్గా ఉంటుందేమో. కాబట్టి ఈ యొక్క స్థానిక కూటమి నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? ఇంత అధ్వానంగా ఉంటే రోడ్డు మీద నడిచేదానికి లేదు.